ఇక్కడ ఇంకో కోణం ఏంటి అంటే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు కూడా చిన్న వ్యక్తి ఏం కాదు, ఆయన రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నారు, చాలా సీనియర్. నిన్న ఆయన మాటలు చూస్తే అంటే అలాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు గారు లాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల మీద కాస్తంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ సాధ్యం కాదు, ఏదో బాబు గారు చెప్పేశారు, అందుకే మొత్తం అదే రాష్ట్రాన్ని అమ్మేయాలి, మొత్తం ఇప్పుడు ఇదంతా సాధ్యం కాదు, ఇంత డబ్బు తేలేము అని ఒక నిరుత్సాహంతో ఏమన్నా చెప్పినట్టు అనిపించింది ఆయన. అట్లేం లేదు, పబ్లిక్ అడుగుతున్నారు యాడికి పోయినప్పుడు, ఇంటింటికి పొమ్మన్నారు, సుపరిపాలన అని చెప్పమన్నారు, అంతా బాగానే అందుతున్నాయి కదా అని అడగమన్నారు. ఏడ అందుతున్నాయి అన్న, ఇదివరకు అయితే కనుక డబ్బులు ఎట్టేసి ఊడు ఏడాదికి వచ్చాడు 40-50 వేలు డబ్బులు వచ్చాయన్న, మీరు వచ్చిన తర్వాత ఇంకో 30-40 వేలు పెరుగుతుంది అన్నారు కదన్న, ఏడ వస్తున్నాయి అన్న అని అడుగుతున్నారు. ఏడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో ఇద్దరు అయితే మహిళలు ఉంటారు కదా, వృద్ధురాలు పెన్షన్ తీసేయండి, ఓ లేడీ ఉంటుంది, వాళ్ళ కూతురు అంటే 18 ఏళ్ళు పైబడిన కూతురు, లేకపోతే కోడలు, ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఉంటారుగా, కూతురు కోడలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, ఇద్దరు మస్ట్గా ఉంటారు. ఇద్దరు 1500 వచ్చాయి కదా, 3000, 1 కోటి కుటుంబాలు వేసుకుందాం, 3000 కోట్లు నెలకి పోయినట్టే కదా. ఫ్యూచర్లో ఇస్తారు అన్న నమ్మకం అన్న ఉందా? ఇప్పుడు పెన్షన్ ఉంది, 4 నెలలు మేము ఇస్తామన్నారు, ఇచ్చారు కదా 7000, సంబరం చేసుకున్నారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిందట ఏడాది ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, ఏడాది ఇస్తామని ఏమన్నా చెప్తున్నారా? క్రిందట ఏడాది అమ్మ ఒడి ఇవ్వలేదు,